అన్న కోడి పిల్లలు బాగా పొడుచుకుంటున్నాయి, వాటికి ఏదైనా మెడిసిన్ చెప్పరా, ఈకలు బీక్కొని చనిపోతున్నాయి అనేది మనకైతే కామెంట్ చేయడం జరిగింది. సో వాటికి సపరేట్ అంటూ మెడిసిన్ ఏమి ఉండదు బ్రదర్. ఈ కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అయితే మాత్రం అట్లాంటి సమస్య అయితే మీ ఫామ్లో అయితే ఉండదు. సో ఆ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే తప్పు ఏంటంటే, అంటే ఫార్మర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఏదైతే ఫీడ్ ఇస్తారో, అంటే ఎగ్జాంపుల్ ఒక 100 బర్డ్స్ ఉన్నాయి అనుకుందాం మన దగ్గర, 100 బర్డ్స్కి ఒక 2 kgs ఫీడ్ తీసుకుంటే, ఆ ఫీడ్ని ఎలా ఇస్తారంటే 1 లేదా 2 బాక్సులు పెట్టేసి అందులో 2 kgs నింపుతారు, అదే 100 పిల్లలు తింటాయి అనుకుంటారు. కానీ అది రాంగ్ అనమాట. ఎందుకంటే మన హ్యూమన్స్లో అవైతే ఉండవు కదా. అంటే కొంతవరకు తినేసి మనం ఆగి ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఉంచాలని చెప్పేసి అయితే వాళ్ళకైతే ఆలోచన ఉండదు. ఎట్లా అంటే వాటికి అవి 24/7 మనం ఫీడ్ ఇచ్చినా సరే ఫీడ్ కన్జ్యూమ్ చేస్తూనే ఉంటాయి, అంటే తింటూనే ఉంటాయి. అట్లా కొంతవరకు తీసుకొని అయితే ఆగవు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏదైతే ఇప్పుడు 100 బర్డ్స్ ఉన్నాయో, సో 100 బర్డ్స్కి ఎన్ని రిక్రూట్మెంట్ ఉన్నాయి, అంటే ఎన్ని ఫీడర్లు మనకి కావాల్సి వస్తుందో చూసుకొని అన్ని ఫీడర్లు మనం పెట్టాలి. సో అప్పుడే ఆ సమస్యను మనం అరికట్టచ్చు. ఇంకోటి ఏంటంటే, ఏదైతే మనం ఫీడ్ ఇస్తామో, అంటే కొంతమంది స్టార్టింగ్ స్టేజ్లో ఫ్రీ స్టార్టర్ ఫీడ్ వాడతారు, దాని తర్వాత గ్రోవర్ కానీ ఫినిషర్ కానీ జూనియర్ ఫినిషర్ కానీ వాడతారు కదా. సో ఆ టైంలో ఏం చేస్తారంటే, డైరెక్ట్గా ఏదైతే ఇప్పుడు స్టార్టింగ్ ఫీడ్ ఇస్తారో, సో ఆ ఫీడ్ బంద్ చేసేసి నెక్స్ట్ ఫీడ్ ఇస్తారు. అంటే వెంటనే కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఫీడ్ ఇస్తారు. సో అట్లా ఏమవుతుందంటే, ఫీడ్ చేంజ్ అయినప్పుడు కూడా ఆ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, అంటే ఒక కోడి ఇంకొక కోడిని ఈకలు బిగడం స్టార్ట్ చేస్తే ఒక్కసారి దానికి బ్లడ్ స్మెల్ అనేది నోస్కి కానీ మౌత్ కానీ తగిలితే అది ఆగదు ఇంకా. అంటే ఆ బర్డ్ని చంపేదాకా అంతే అగ్రెసివ్గా ఉంటుంది. అట్లా పీక్కోవడం కానీ అట్లా చంపేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దీనికి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నైతే మనకి ఫీడర్స్ కావాలో ఆ ఫీడర్స్ అన్ని పెట్టాలి. ఎక్కువ మొత్తంలో అట్లా జరిగేటప్పుడు ఏం చేయాలంటే, ఎక్కువ ఫీడర్స్ పెట్టుకోవాలి. అంటే ఆ ఒక్క 10 నిమిషాల వరకు ఏం చేయాలంటే, దాన్ని ఆపాలంటే మనం ఎక్కువ శాతం అది ఫీడ్కి వెళ్ళి ఆలోచన మళ్ళీ ఎలా చేయాలి అంటే ఫీడ్ తినేలా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, అర్జెంటుగా ఇమీడియట్గా ఏదైతే వాటర్ ఉంటే ఆ వాటర్ తీసేసి సాల్ట్ వాటర్ పెట్టాలనుకుంటాం మనం. సో సాల్ట్ వాటర్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా వరకు తగ్గుతూ ఉంటుంది, ఆ పౌరుషం అనేది తగ్గుతుంది వాటికి. సో గల్లులుప్పు అంటారు కదా, సో ఆ వాటర్ అనేది మనం గల్లులుప్పు కొంచెం వాటర్లో కలిపేసి అయితే వాటర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే పెకింగ్ చేసుకుంటుందో, అంటే పొడుచుకున్న పిల్లకి మనం ఎటువంటి ఇంజెక్షన్ కానీ అవసరం లేదు. మనకి మెడికల్ షాప్లో అయోడిన్ దొరుకుతుంది. అంటే మనం నార్మల్గా వెటర్నరీ కాకుండా నార్మల్ మనం ఫార్మసీలో దొరికే అయోడిన్ ఉంటుంది. సో ఆ అయోడిన్ పూసినా సరే సెట్ అవుతుంది అనమాట. కొంచెం మొత్తంలో అయోడిన్ తీసుకొని ఎక్కడైతే బ్లడ్ వస్తుందో, సో దానికి అయోడిన్ పూసుకొని ఏదైతే డ్యామేజ్ అయిన పిల్లలు ఉంటాయో అవి సపరేట్ చేసుకోవాలి మనం. సో అందులో నుంచి కొన్ని ఏంటంటే సపరేట్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే కొంచెం అరికట్టే అవకాశం ఉంటుంది. సో దీనికి మీరు మెడిసిన్ కొనాల్సిన అవసరం లేదు, మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఇది సాల్ట్ ఉప్పు పెట్టుకుంటే మాత్రం సరిపోతుంది, సాల్ట్ వాటర్లో పెట్టుకొని. సో ఇంకోటి ఏంటంటే, ఫీడ్ నూకలు కానీ బియ్యం కానీ వాడుతుంటారు. సో అది ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లల స్టేజ్లో అయితే వాడకండి. మ్యాక్సిమం అది వాడకపోతేనే బెటరు. పెద్ద 1.5 kgs అట్లా అయినాక 1-2 రోజులు తీసేస్తామన్నప్పుడు ఒకవేళ మీ దగ్గర ఫీడ్ లేకపోతే వాడచ్చు. కానీ చిన్నపిల్లల స్టేజ్ నుంచి అయితే ఏదైతే ఈ నూకలు కానీ బియ్యం కానీ అయితే వాడకండి. అండ్ కంపెనీ ఫీడ్ మీదే నార్మల్గా అయితే పెంచడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, లేకపోతే మీకు ఏదైనా సమస్య ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి, నేను పక్కా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టా పేజ్లో మాత్రం ఫాలో చేయండి. రెండిట్లో కూడా ఎస్పీ న్యాచురల్ ఫార్మ్స్ అనే ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.